అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి సోమప్ప సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి, కొకైన్ వంటి పదార్థాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతే శక్తి, సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ సిఏ గారు ప్రతిజ్ఞ చేస్తూ దేశానికి యువత ఎంత ముఖ్యమో, యువత పెడదోవ పడితే భారతదేశం అత్యధికంగా యువత ఉన్నటువంటి యువశక్తితో కూడుకున్న దేశంగా ప్రపంచంలో ఉన్న తరుణంలో మాదక ద్రవ్యాలు అనేది ఒక పెద్ద భూతంలా ఈ అలవాటుని యువత పెడదోవ పట్టించే విధంగా ఉన్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో చూస్తే మీరు ఇప్పుడే వారు మంచి పదం వాడారు, నషాముక్త దేశం. దాన్ని ఏదైతే మత్తుని, ఆ యొక్క మత్తులో జరిగేటువంటి తప్పులని, అనేక అరాచకాలు కావచ్చు, మాదక ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు, వాటిని గత ప్రభుత్వం మీరు చూసినప్పుడు తీవ్రమైనటువంటి మధ్యాంధ్రప్రదేశ్గా, అదే రకంగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి చరిత్ర. ఈరోజు మనందరం కూడా ఒక ర్యాలీగా వచ్చి విద్యార్థులు, అధికారులు, పుర ప్రజలు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు